ఆల్ పేరెంట్స్, మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాటగా మారాలి అంటే మీ ఎంకరేజ్మెంట్, మీ ప్రజెన్స్, మీ సపోర్ట్ వారికి మహాశక్తినిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనితారెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్. రీసెంట్గా నేను అన్నమయ్య డిస్టిక్ వాల్మీకిపురంలోని ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీలో ఆల్ 10th క్లాస్ చిల్డ్రన్స్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరినీ ఒకచోట మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళకు ఎగ్జామ్ మెమరీ టెక్నిక్స్, అలాగే గోల్ సెట్టింగ్ అండ్ ఎగ్జామ్ ఫియర్ ఎలా దిగమించాలి, ఇవన్నీ నేను నాతో పాటు మరికొంతమంది ట్రైనర్స్ సెషన్స్ ఇవ్వడం జరిగింది. నన్ను ఇన్వైట్ చేసినటువంటి నాగిరెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, నేను అక్కడ వాళ్లకు ఇచ్చిన సెషన్ క్లియర్గా ఏం చెప్పాను అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అంతకంటే ముందు ఈ వీడియో ప్రతి పేరెంట్స్ కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది. 10th క్లాస్ అనేది ఒక చిన్న అడుగు కాదు. పిల్లలకు పెద్ద భవిష్యత్తు మొదలయ్యే మొదటి మెట్టు. విజయం కోసం కావాల్సింది ఒకటే: స్పష్టత, ప్రయత్నం, తల్లిదండ్రుల నమ్మకం. ప్రతి విద్యార్థిలోనూ ఒక శక్తి ఉంది. ఆ శక్తిని వెలికి తీయడానికి ఈరోజు ఇక్కడికి మేము రావడం జరిగింది. వారి మైండ్ను రీసెట్ చేశాం. ఒక విద్యార్థి మారాలి అంటే ఆలోచన మారాలి. ఆలోచన మారాలి అంటే దిశ చూపేవారు కావాలి. ఈ సెషన్ పిల్లలకు చెప్పిన గొప్ప నిజం ఏమిటంటే, టాలెంట్ కాదు, క్రమశిక్షణే విజయాన్ని తెచ్చి పెడుతుంది అని చెప్పడం జరిగింది. పక్కన ఎవరు కూర్చున్నారు అనేది కాదు, మన రేపటిని ఎవరు నిర్మిస్తున్నారు అనేదే ముఖ్యం. అలాగే పిల్లలకి తల్లిదండ్రుల మద్దతు చాలా అవసరం. పిల్లల జీవితంలో అతిపెద్ద బలం పేరెంట్స్. మీ పిల్లలు వినాల్సింది ఒక్క మాట, మీరు చెప్పాల్సింది ఒక మాట. అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేను నీతోనే ఉన్నాను. పోలికలు పిల్లల మనసును గాయపరుస్తాయి. ఇతర పిల్లలతో మీ పిల్లలను మీరు పోల్చుకుంటూ చిన్నబరుస్తూ ఉంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దండి. పిల్లల మనసును బద్దలు కొడతాయి అలాంటి విషయాలు. అవతల వాళ్ళని ప్రోత్సహిస్తే నేను రైట్ కాదేమని నా పేరెంట్సే అంటున్నారు అనుకుంటారు. కాబట్టి మీరు వాళ్ళను ప్రోత్సహించండి. పిల్లల మనసును రెట్టింపు చేసేలాగా మీ మాటల్లో ఉండాలి. ఈరోజు పేరెంట్స్ కూడా చాలా విషయాలు తెలుసుకోవాలి. చాలా మంది మార్క్స్ బాగా వచ్చిన వాళ్ళే ఎక్కువ వాళ్ళు భవిష్యత్తులో మంచి పొజిషన్కి వెళ్తారు అనేసి అనుకొని పిల్లలని దెబ్బపడుస్తూ ఉంటారు. ఇది తప్పు. సపోర్టివ్గా ఉండండి. విజయం అనుకోకుండా రాదు, ప్లాన్ ఉన్న వారికి మాత్రమే వస్తుంది. నేను కూడా చెప్తాను. కానీ గోల్ ఎలాగా పిల్లలతో సెట్ చేయించాలి అంటే లైఫ్ సెట్టింగ్ లాగా ఉండాలి. నువ్వు ఎవరు, ఏమవ్వాలనుకుంటున్నావు, నాకు ఏ ఫ్యూచర్ కావాలి, ఒక్క లైన్లో వాళ్ళకు చెప్పాలి. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పేరెంట్స్కి ఏం కావాలి, వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో అలా డిసైడ్ అవుతున్నారు. అలా వద్దండి. మీ పిల్లలు ఏం అవ్వాలనుకుంటున్నారో దానికి మీరు ప్రోత్సహించండి. ఎందుకు అవ్వాలి, మీ మనకంటే పెద్దది కావాలి అన్నది వాళ్ళకి తెలియజేయాలి. పోలీస్ అవ్వాలి ఎందుకంటే పేరెంట్స్ గర్వపడాలి. ఇంజనీర్ అవ్వాలి ఎందుకంటే మన జీవితం ఎదగాలి. కానీ వాళ్ళకు నచ్చిన ఫీల్డ్లో వాళ్ళు వెళ్ళేటాగా మనం ఎంకరేజ్ చేయగలగాలి. ఇవన్నీ మనం మాట్లాడుకుంటే చాలా పెద్ద స్క్రిప్ట్ అయిపోతుంది. ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి మన పిల్లలు రోజు 3 గంటలైనా ఫోకస్గా చదువుతున్నారా? చాలామందికి కొన్ని వీక్నెస్లు ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. సెల్ చూడడం కానీ, టీవీ చూడడం కానీ, వీటన్నిటికీ మీరు గట్టిగా అరుస్తూ కాకుండా కొంచెం జాగ్రత్తగా వాళ్ళను కన్విన్సింగ్గా మాట్లాడితే పిల్లలు వింటారు. లేదంటే డిస్టర్బ్ అవుతారు. మీరు ఒక వీక్నెస్గా అయిపోతారు. వీళ్ళు మమ్మల్ని మేము టీవీ చూసినా చూడకపోయినా అరుస్తారని. అలాంటి సిచ్యువేషన్ మాత్రం మీ పిల్లలకు తీసుకురావద్దండి. ఒక్క సొల్యూషన్ మాత్రమే పెట్టుకోండి. ఒక స్మాల్ స్టెప్ వేయమని చెప్పండి. ఒకే రోజే మీరు ఫుల్గా అరిస్తే వాళ్ళు వినరు. డైలీ స్టెప్స్ కొన్ని వాళ్ళు ఇది చేసిన తర్వాత నువ్వు చూడు అన్నట్టు చెప్పండి. కన్సిస్టెన్సీగా మనం ఏం చెప్పినా పిల్లలు వింటారు. ఒకే రోజులోనే నువ్వు మొత్తం మారిపోమని మాత్రం
ఎప్పుడు కూడా చెప్పొద్దండి. అలాగే కొంతమంది పేరెంట్స్ అయినా పిల్లలైనా చిన్న ఊరు నుండి చిన్న పట్టణం నుంచి వచ్చిన వాళ్ళే పెద్ద విజయాలు ఎక్కువ సాధిస్తారు. కానీ మనం కాదు, మనం డాక్టరు కావాలంటే మీరు కాదు అన్నట్టు పేరెంట్స్ ఎప్పుడు కూడా అనొద్దండి. చాలామంది విలేజ్ నుంచే గ్లోబల్ లెవెల్లో ట్రైనర్స్ ఉన్నారు, ఎంప్లాయర్స్ ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, సీఎంలు ఉన్నారు, పీఎంలు కూడా ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి పేరెంట్స్. సక్సెస్కి సిటీ అవసరం లేదు, సంకల్పం, కష్టం, మార్గదర్శకత్వం చాలు. నేను ఈరోజు ఎన్టీఆర్ గవర్నమెంట్ కాలేజీ వంటి ప్రదేశాలలో వేల మంది తమ ఫ్యూచర్ని మార్చుకున్నారని విన్నాను. మీ పేరెంట్స్ కష్టపడుతున్నారు, ఇప్పుడు మీరు కూడా కష్టపడండి. ఇంకో 5 సంవత్సరాల తర్వాత మీ ఫ్యూచర్ మీరు నిర్ణయించుకుంటారు. మిమ్మల్ని కలవడానికి ఎదురు చూస్తుంది ప్రపంచం. మీ ఫ్యూచర్ మీ సెల్ఫ్ని మీరు గర్వపడేలా చేస్తుంది ఇవాల్టి ప్రయత్నం. మీ ప్రయత్నం, మీ శక్తి అదర్ పర్సన్స్తో పోలికలు కాకుండా మీ ప్రగతే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇది నమ్మండి. ప్రతి స్టూడెంటుకి, ప్రతి పేరెంటు సపోర్ట్ చేయండి. నేను ఈరోజు ఎస్పెషల్లీ ఈ సెషన్లో నేను వాళ్ళకి చెప్పడమే కాకుండా నేను నేర్చుకున్నాను, చాలా విషయాలు నేర్చుకున్నాను వాళ్ళ మాటల ద్వారా. ప్రతి మాట జీవితాన్ని మార్చింది, భవిష్యత్తును తీర్చిదిద్దేదే చెప్పారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి ట్రైనర్స్ అందరూ కూడా. ఈ వీడియో చూసిన ప్రతి తల్లిదండ్రి, ప్రతి విద్యార్థి గుర్తుంచుకోండి, మీరు ఎదురు చూస్తుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని 100%. కానీ దానికోసం ప్రతి తల్లిదండ్రులు నమ్మకం నింపాల్సింది పిల్లల్లో మీరు మాత్రమే. విద్యార్థుల శక్తి పేరెంట్స్ ఎప్పుడైతే నేను నీతోనే ఉన్నాను అంటే ఆ పిల్లలు 50% వాళ్ళ భయం పోతుంది, 50% సక్సెస్ఫుల్గా మార్కులు సాధిస్తారు. విద్యార్థుల దృష్టి, భవిష్యత్తు అన్నీ కూడా పేరెంట్స్ చూసే దృష్టి పైనే ఉంటాయి. పెద్ద లక్ష్యాలు చిన్న చిన్న అడుగులతోనే మొదలవుతాయి అన్నది మీరు మీ పిల్లలకి నేర్పించగలగాలి. తల్లిదండ్రులు ఇంట్లో శాంతియుతంగా ఉన్నప్పుడే పిల్లలు కూడా చక్కటి మార్గంలో వాళ్ళ భవిష్యత్తును బంగారు బాటగా మార్చుకోగలుగుతారు. విద్యార్థి శ్రమే కుటుంబ గౌరవం అనేది ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలకి చెప్పాలి. మార్క్స్ కంటే మైండ్ సెట్టే ముఖ్యం అనేది స్ట్రాంగ్గా వాళ్ళ మైండ్ సెట్లో మీరు బిల్డ్ చేయగలగాలి. చాలామంది పేరెంట్స్ మార్క్స్ అంటున్నారు. కాదండి, వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారన్నది చాలా ఇంపార్టెంట్. పడి లేవడం కాదు, పడి నేర్చుకోవడం విజయం. ప్రశ్నలు అడగడం బలహీనత కాదు, తెలివి. చాలామంది డౌట్స్ అడిగినా కూడా పేరెంట్స్ చాలా నీకేమీ రాదా, ఇది తెలీదా అంటారేమో, టీచర్స్ అంటారేమో అనేసి వీక్ అవుతున్నారు. అది మీరు ప్రతి ఒక్కరూ గమనించండి. ఫస్ట్ ఇంటిలో తల్లిదండ్రులు ఇచ్చే సపోర్టే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. కలిసి కట్టుగా నడిస్తే కుటుంబం గెలుస్తుంది. స్టూడెంట్స్ ఎఫర్ట్స్, పేరెంట్స్ సపోర్టు, అన్స్టాపబుల్ సక్సెస్ అనేది వస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పిల్లలు, పేరెంట్స్ అందరూ కూడా ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. ఈరోజు నేను నా సెషన్లో కూడా చెప్పడం ఇదే. గోల్ అనేది సెట్ చేసుకోండి. మనకు క్లారిటీ ఉన్నప్పుడే మనం ఎలా ముందుకు వెళ్ళాలన్నది చెప్పాను. అలాగే ఇక్కడ డాక్టర్ శ్రీధర్ విఠలం సార్ కూడా చాలా చక్కగా విద్యార్థులకి మోటివేషనే కాదు, ఎగ్జామ్ మెమరీ టెక్నిక్స్ ఎక్సలెంట్గా చెప్పడం జరిగింది. అలాగే హేమావతి గారు, రత్నశేఖర్ గారు, నాగిరెడ్డి గారు అండ్ ఎంఈఓ గారు అందరికీ కూడా మరొక్కసారి స్పెషల్ థ్యాంక్స్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అలాగే నేను వీళ్ళకు ఈ ఇయర్ ఆల్ ఇక్కడున్న స్టూడెంట్సే కాదు, మొత్తం మన తెలుగు స్టేట్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా 10th ఎగ్జామ్ రాసేవాళ్ళు, ఎగ్జామ్ ఫియర్ ఉంటే ఎలాంటి టెన్షన్ పడకుండా ఉండడమే సంకల్పమే సగం శక్తి. మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా ఎగ్జామ్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా రాసి ఇయర్ ఆల్ 10th క్లాస్ స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ రాయాలి. మార్క్స్ ఎలాగైనా వచ్చినా కానీ ఎవరు కూడా మీ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు అని నేను నమ్ముతున్నాను. మీరు కూడా ట్రస్ట్ చేయండి. అలాగే చాలామంది అన్ఎంప్లాయిడ్స్, కెరియర్ గ్యాప్ వచ్చిన ఉమెన్స్, హౌస్ వైఫ్స్ ఎవరైనా కానీ డిజిటల్ స్కిల్స్, ఎంపవర్మెంట్ స్కిల్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించుకోవాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.
నేను స్టార్ట్ చేసిన నేటి లక్ష్యం ప్రోగ్రాంలో ఈ స్కిల్స్ అన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది.